కన్న కూతురిపై కన్న తండ్రి లైంగిక వేధింపులు, సెక్సువల్ హెరాస్మెంట్. ఈ వీడియో పూర్తిగా చూడాలని నా మనవి. మరొకసారి చెప్తున్నాను, కన్న కూతురిపై కన్న తండ్రి లైంగిక వేధింపులు, సెక్సువల్ హెరాస్మెంట్. ఒక పాట పాడతాను మీకు. కుటుంబ భారమంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయితావు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు. నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. ఒక చిన్న కుటుంబం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక తండ్రి అంటే భార్యాభర్తలు, వాళ్ళిద్దరికి కొడుకు కూతురు. ఆ కూతురి పుట్టినరోజు నాడే తండ్రి జన్మదినం. అంటే తండ్రి కూతురులు ఇద్దరిదే ఒకే రోజు జన్మదినం అనమాట. మిడ్-నైట్ 12 గంటలకి కూతురికి కేక్ కట్ చేయించడం కోసం బయట హాల్లో కేక్ పెడతారు. తండ్రి వెళ్ళి కూతురు రూమ్లో పడుకొని ఉంటే డోర్ ఇట్లా కొడుతూ ఉంటాడు. ఆ కూతురు ఎంతసేపటికి డోర్ తీయదు. కానీ కూతురు లోపల దుప్పటి కప్పుకొని సెల్ ఫోన్తో ఇంతలోకి ఆ కేకలు పెద్దవయ్యేసరికి వచ్చి డోర్ తీస్తుంది. ఏం చేసావమ్మా, ఇంతసేపు తలుపు తీయట్లేదు, ఏం చేస్తున్నావు లోపల అని అడుగుతారు. కానీ కూతురుని చూడగానే ఆ తండ్రి కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ తండ్రి ఏ నిర్ణయమో తెలుసా? అందరికీ నమస్కారం, నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. కన్న కూతురిపై కన్న తండ్రి లైంగిక వేధింపులు, సెక్సువల్ హెరాస్మెంట్. మీరు విన్నది నిజమే. కడుపున పుట్టినటువంటి కన్న కూతురిపై కన్న తండ్రి లైంగిక వేధింపులు, సెక్సువల్ హెరాస్మెంట్. ఈ వీడియో పూర్తిగా చూడాలని నా మనవి. ఇప్పటి వరకు నా వీడియోలు ఏమైతే చూశారో చూడలేదో మరి నాకైతే తెలియదు, కానీ ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకో తెలుసా, ఈ వీడియోలో చాలా డెప్త్గా చెప్పబోతున్నాను నేను. అది తల్లిదండ్రులకి తెలియజేస్తున్నాను, తల్లిదండ్రుల కడుపున పుట్టినటువంటి కూతుర్లకు కూడా, అంటే కుమార్తెలకు కూడా నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా, మన తెలుగు వారికి కూడా ఈ విషయాన్ని క్లియర్ కట్గా మంచి ఆలోచింపజేసే ఒక విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మర్చిపోకుండా వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొకసారి చెప్తున్నాను, కన్న కూతురిపై కన్న తండ్రి లైంగిక వేధింపులు, సెక్సువల్ హెరాస్మెంట్. ఒక పాట పాడతాను మీకు, ఓకేనా? ఆ పాట పాడిన తర్వాత వీడియోలోకి వెళ్తా. అంటే నాన్న ప్రేమ తెలియజేసే పాట. అనేక పాటలు వచ్చాయి, అమ్మ మీద, నాన్న మీద, అన్న మీద, తమ్ముళ్ళ మీద, అక్కల మీద, ఆడబిడ్డల మీద అనేక పాటలు వచ్చాయి. అన్ని హిట్ అయినాయి. ఎందుకంటే ఇవి కుటుంబ బంధాలు తెలియజేసే పాటలు కాబట్టి అందరూ ఈ పాటలను ఆదరించారు. నేను ఒక పాట పాడతాను, అది నాన్న పాట. కుటుంబ భారమంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయితావు, కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు, మేమొక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, మేమొక్క పూట పస్తులున్న చూడలేవయ్యా, నీవెన్ని పస్తులున్నావో చెప్పలేవయ్యా, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరసిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె హత్తుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, బారసాల చేసి గావురంగా చూసుకుంటావు, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. అంటే ఈ పాట ఎందుకు పాడానంటే, ఇప్పుడు నేను చెప్పబోయే
ఈ స్టోరీకి ఈ పాట లింక్ అయి ఉంది. అంటే నాన్న ప్రేమ ఎంత గొప్పది, నాన్న ప్రేమ ఎంత విలువైనదని తెలియజేసే స్టోరీని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మరొక్కసారి ఆ టైటిల్ మీకు గుర్తు చేసి స్టోరీలోకి వెళ్ళిపోతాను. కన్న కూతురి పైన కన్న తండ్రి లైంగిక వేధింపులు, సెక్సువల్ హెరాస్మెంట్. ఇది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక తండ్రి, ఒక చిన్న కుటుంబం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక తండ్రి అంటే భార్యాభర్తలు, వాళ్ళిద్దరికి కొడుకు కూతురు. చిన్నప్పటి నుంచి కొడుకు కూతురుని అల్లారు ముద్దుగా ఈ తల్లిదండ్రులు ఇద్దరు పెంచుతారు. వారిని మంచిగా ఎల్కేజీ నుంచి ఫీజులు కట్టి ఎన్నో కష్టాలు పడి చదివిస్తారు. ఇంటర్మీడియట్ అయిపోతుంది. బాబు ఏమో ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చేసి ఎంబీఏ చేస్తాడు. పాప ఎంబీఏ అయిపోయిన తర్వాత ఎంబీఏ అయిపోయిన తర్వాత ఇది సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది. అంతవరకు వాళ్ళు అనేక కష్టాలు పడి వారిద్దరిని మంచి ఉన్నత చదువులు చదివించాలని ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఎంతో కష్టపడతారు. రూపాయి కూడబెట్టుకొని ఆ కొడుకుని కూతుర్ని ఉన్నత చదువులు చదివించాలని చెప్పి వారు కన్నటువంటి కలలు కూడా వారి ద్వారా నెరవేర్చలేకపోయారని చెప్పి కొడుకు రూపంలోనూ కుమార్తె రూపంలోనూ ఇద్దరు చెమటోడ్చి రక్తం చిందించి రూపాయి కూడబెట్టి కొడుకుని చదివిస్తారు, కూతుర్ని చదివిస్తారు. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇలా కొంతకాలం సజావుగా ఈ ఫ్యామిలీ రన్ అవుతూ ఉంటుంది. ఏ తండ్రికైనా సరే కొడుకు కంటే కూతురి పైన ఎక్కువ ప్రేమ అభిమానం ఉంటుంది. అల్లారు ముద్దుగా, అంటే కూతురు 25 ఏళ్ళు వచ్చినా కూడా తండ్రికి చిన్నపిల్లలాగే కనపడుతుంది. అల్లారు ముద్దుగా చూసుకుంటాడు ఏ తండ్రి అయినా సరే. ఇది మనందరం చూస్తూనే ఉంటాం. మరి అలాంటి కూతురి యొక్క ఇష్టాలను ఎప్పుడు ఈ తండ్రి కాదనలేదు. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి పెద్ద ఒక 22-23 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కూతురు ఏదడిగినా కూడా తండ్రి ఎప్పుడు కాదనకుండా, లేకపోయినా కూడా అప్పులు చేసి మరి కూతురు యొక్క సుఖం కోసం, సంతోషం కోసం ఆ తండ్రి చేసిన త్యాగం చెప్పలేము. అలాంటిది కూతురు ఉన్నట్టుండి, అంటే ఆ కూతురు యొక్క లైఫ్ ఎట్లా ఉంటుందంటే, కొడుకు చక్కగా డిగ్రీ చేసి ఎంబీఏ చదువుతాడు. అమ్మాయి కూడా డిగ్రీ చేసిన తర్వాత సివిల్స్కి ఏదో ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అయితే ప్రతిరోజు ఉదయం లేవగానే తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పి సాయంత్రం గుడ్ నైట్ చెప్తే గానీ ఆ కూతురి యొక్క జీవితం, ఆ కూతురి యొక్క డే, అంటే ఆ రోజు అనేది రన్ అవ్వదు అనమాట. అంటే ఉదయం గుడ్ మార్నింగ్తోనూ సాయంత్రం గుడ్ ఈవినింగ్తోనూ ఆ రోజు ముగుస్తుంది ఆ కూతురికి. అలా ప్రేమ ఆప్యాయతలతో ఆ తండ్రి కూతురు మధ్య బంధం కొనసాగుతూ ఉంది. అయితే మరి కొడుకు బర్త్డే అయినా, కూతురి బర్త్డే అయినా తల్లిదండ్రులు ఒక ఏజ్ వచ్చేంత వరకు బర్త్డేస్ చేస్తారు, జన్మదిన వేడుకలు చేస్తారు. ఈ కూతురికి 23 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తండ్రి జన్మదిన వేడుకలు చేస్తూనే ఉంటాడు. 24 బర్త్డే వచ్చినప్పుడు, అంటే ఆ కూతురికి 24th బర్త్డేలోకి ఎంటర్ అయ్యే ముందు ఆ తండ్రి గత సంవత్సరం లాగే కూతురి యొక్క బర్త్డేని మిడ్ నైట్ 12 గంటలకి కేక్ కట్ చేపిస్తాడు ఫ్యామిలీ అందరిని. అంటే భార్యాభర్త తల్లిదండ్రుల సమక్షంలో కొడుకుని మొత్తం పెట్టుకొని ఆ కూతురి యొక్క కేక్ కట్ చేపిస్తారు తండ్రి. ఆ కూతురి పుట్టినరోజు నాడే తండ్రి జన్మదినం. అంటే తండ్రి కూతురులు ఇద్దరిదే ఒకే రోజు జన్మదినం అనమాట. సో ఆ కూతురికి 23 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తండ్రి కూతురులు ఇద్దరిది ఒకే రోజు కాబట్టి జన్మదినం, ఇద్దరు కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ కూతురు ఎప్పుడైతే 23 సంవత్సరాల నుండి 24వ ఏట జన్మదినంలోకి అడుగు పెడుతుందో అప్పుడు కూతురు, అంటే తండ్రి కిందటి సంవత్సరం లాగా ఎలా అయితే బర్త్డే వేడుకలు చేస్తాడో అలాగే 24వ సంవత్సరంలో కూతురు అడుగుపెట్టిన తర్వాత మిడ్ నైట్ 23వ తేదీ, అదే మిడ్ నైట్ 24వ సంవత్సరంలోకి వెళ్ళే మిడ్ నైట్ ఉంటుంది కదా, మిడ్ నైట్ 12 గంటలకి కూతురికి కేక్ కట్ చేయించడం కోసం బయట హాల్లో కేక్ పెడతారు. కేక్ పెడితే తల్లి ఉంటుంది, కొడుకు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. తండ్రి వెళ్ళి కూతురు రూమ్లో పడుకొని ఉంటే డోర్ ఇట్లా కొడుతూ ఉంటాడు. ఆ కూతురు ఎంతసేపటికి డోర్ తీయదు. ఓ పక్కన తండ్రి నాక్ చేస్తూనే ఉంటాడు డోర్ బయట నిలబడి, కేక్ కట్ చేద్దామని. కానీ కూతురు లోపల దుప్పటి కప్పుకొని సెల్ ఫోన్తో తన యొక్క ప్రియుడికి మెసేజ్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రియుడు 12 గంటలకి తనకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాడు కాల్లో. ఆ కాల్లో తన ప్రియుడు ఈమెకి విషెస్ చెప్తుంటే మురిసిపోతూ ఉంటుంది. బయట తలుపు కొడుతున్నా కూడా పట్టించుకోకుండా దుప్పటి కప్పుకొని ఫోన్లో అంతా మునిగి తేలుతూ ఉంటుంది. ఆ ప్రియుడు కాల్ మాట్లాడుతూ ఐ లవ్ యూ అని చెప్పటం, హ్యాపీ బర్త్డే అని చెప్పటం, నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పటం,
ఇలా ఈ రకంగా చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి మురిసిపోతుంది అనమాట. బయట డోర్ దగ్గర నిలబడి 10 నిమిషాల సేపు నుంచి తండ్రి తలుపుని గట్టిగా కొడుతున్నా కూడా ఎటువంటి చలనం లేకుండా దుప్పటి కప్పుకొని ఆ లోపల కుమార్తె ప్రియుడితో మునిగి తేలుతూ ఉంటుంది మాటల్లో, ఫోన్ కాల్స్లో. ఈ అరుపులు కాస్త బయట తండ్రి డోర్ ఇట్లా ఇట్లా పిలుస్తూ కొట్టే ఈ అరుపులు కాస్త కేకలుగా మారాయి తండ్రికి. ఏంటి 10 నిమిషాలు అవుతుంది ఇంకా డోర్ తీయట్లేదు ఏంటి, లోపల ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి తండ్రి పెద్ద పెద్దగా ఇంకా తలుపులు పెద్ద పెద్దగా కొడుతూ బిగ్గరగా కేకలు వేయటం చేస్తాడు తండ్రి. ఇంతలోకి ఆ కేకలు పెద్దవయ్యేసరికి డాడీ గట్టి గట్టిగా అరుస్తున్నాడు, తలుపులు కొడుతున్నాడు, నేను మళ్ళీ చేస్తా అని చెప్పి ఫోన్ పక్కన పెట్టేసేసి వచ్చి డోర్ తీస్తుంది ఆ కూతురు. డోర్ తీసిన తర్వాత మొబైల్ లోపల పెట్టేస్తుంది, బయటకు వచ్చి డోర్ తీస్తుంది. డోర్ తీసిన తర్వాత అప్పుడు తండ్రి ఆ కూతురిని చూడగానే ఇంతసేపు ఏం చేసావని అడుగుతారు ఎవరైనా సరే. అంతసేపు డోర్లు కొడుతున్నా కూడా ఏ తండ్రి అయినా లోపల నుంచి తలుపు తీయకపోతే వెంటనే ఒక 10 నిమిషాల తర్వాత తలుపు తీస్తే ఏ కొడుకైనా కూతురునైనా తండ్రి ఏం చేసావమ్మా ఇంతసేపు తలుపు తీయట్లేదు, ఏం చేస్తున్నావు లోపల అని అడుగుతారు. కానీ కూతురిని చూడగానే ఆ తండ్రి తను 10 నిమిషాలు బయట నిలబడి ఆ డోర్ ఇట్లా నాక్ చేసేది అది కూడా మర్చిపోయి ఆ కళ్ళల్లోకి చూస్తూ తన యొక్క ఆనందాన్ని, కూతురికి జన్మదిన వేడుకల్ని, హ్యాపీ బర్త్డే అమ్మ, నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి, మంచి ఉన్నత చదువులు చదవాలని తండ్రి శుభాకాంక్షలు చెప్పి బ్లెస్ చేస్తాడు కూతుర్ని. చేయి పట్టుకొని బయటకు తీసుకొచ్చి హాల్లో కేక్ ఏదైతే పెడతారో ఆ కేక్ని కట్ చేపిస్తారు. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు కట్ చేసి వెంటనే యాక్చువల్గా గత సంవత్సరం కేక్ కట్ చేసే టైంకి తండ్రి కూడా బర్త్డే కాబట్టి ఇద్దరు ఒకరికొకరు కేక్ కట్ చేయించుకొని అదే కేక్ నోట్లో పెట్టుకొని విష్ చేసుకుంటారు, హ్యాపీ బర్త్డే డాడీ అని. ఈ పాప అంటుంది, హ్యాపీ బర్త్డే నాన్న, మన ఇద్దరు ఒకే రోజు జన్మదినం, ఇద్దరం ఒకే రోజు పుట్టామని నవ్వుకుంటారు. ఇది సంవత్సరం మారే కొద్దిగా అమ్మాయి జీవితంలోకి మరొక అబ్బాయి ప్రవేశించాడు కాబట్టి అదే రోజు తండ్రి బర్త్డే అని కూడా మర్చిపోయి తండ్రి కేక్ నోట్లో పెడితే థ్యాంక్ యూ అని ఏదో పక్కన లవర్ వెయిట్ చేస్తున్నాడని మనసులో ఉండటం వల్ల ఎవరు విష్ చేసినా కూడా అంతగా యాక్టివ్గా ఉండదు. ఓకే థ్యాంక్ యూ అని ఏదో సింపుల్గా లైట్ తీసుకుంటుంది. ఎప్పుడైతే మరి ఆ కేక్ కట్ చేసిన తర్వాత వెంటనే లోపలికి పరిగెత్తుకెళ్ళిపోయి మళ్ళీ డోర్ వేసుకుని బాయ్ ఫ్రెండ్తో కాల్ మాట్లాడటం జరుగుతుంది. తండ్రి నా బర్త్డేని కూడా మర్చిపోయింది ఏంటి నా కూతురు, ప్రతి సంవత్సరం ఎంతో యాక్టివ్గా ఉంటుంది కదా, ఇద్దరం కేక్ తినిపించుకొని విష్ చేసుకుంటూ కాసేపు సంతోషంగా ఉంటాం కదా కుటుంబం అంతా, నా విష్ చేయడానికి కూడా నన్ను మర్చిపోయిందా లేకపోతే ఏంటి హడావుడిగా లోపలికి వెళ్ళిపోయిందని తండ్రి సరే లైట్ తీసుకున్నాడు. అంటే కూతురు మీద నమ్మకంతో పట్టించుకోవాలా, సరేలే ఏదైనా డిస్టర్బెన్స్లో ఉందేమో అని అనుకొని ఆయన కూడా ఆ నైట్ అంతా బాగానే ఉన్నాడు, ఏం పట్టించుకోలేదు. అయితే కూతురు లోపలికి వెళ్ళి తలుపేసుకోవటం గమనించినటువంటి తండ్రి ఏదో డిస్టర్బెన్స్లో ఉందలే కూతురు అని చెప్పి ఇక ఆ నైట్కి అట్లా గడిచిపోతే పడుకుండిపోతారు. పొద్దున్నే లేచిన తర్వాత కూతురు యథావిధిగానే కాలేజీకి వెళ్తుంది. గుడ్ మార్నింగ్ చెప్పేది కాస్త గుడ్ మార్నింగ్ కూడా చెప్పకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తుంది. ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా గుడ్ నైట్ డాడీ అని చెప్పకుండా రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని అలా కొంతకాలం జరుగుతుంది. తండ్రికి అంటే ఏంటి నా కూతురు ఎప్పుడూ లేని విధంగా బిహేవ్ చేస్తుంది, నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, నాతో మాట్లాడట్లేదు, గుడ్ మార్నింగ్ చెప్పేది, గుడ్ ఈవినింగ్ చెప్పేది, ఏం డాడీ అని పలకరించేది ఆప్యాయం, ఇదంతా ఎక్కడికి పోయింది, ఏంటి నా కూతురులో మార్పులు వస్తున్నాయి అని చెప్పి అనుమానం కాదు కానీ కొంత ఏ తండ్రికైనా ఇలా అనుకుంటాడు కదా, ఏంటి కూతురు ఎట్లా చేస్తుంది, నాతో మాట్లాడట్లేదు సరిగ్గా అని చెప్పి అనుకుంటాడు కదా ఏ తండ్రి అయినా. సో అలా ఆ తండ్రి అనుకుంటాడు. ఆ తండ్రి అనుకున్న తర్వాత అనుమానం అయితే కాదు, ఇది తండ్రికి కూతురు మీద అనుమానం కాదు, అదొక బాధ్యతగా ఏ తండ్రి అయినా ఫీల్ అవుతారు, బాధపడతారు. అయినా కూడా ఆ తండ్రి సరేలే అని చెప్పి లైట్ తీసుకున్నాడు. వన్ ఫైన్ డే బయట హాల్లో కూర్చొని తండ్రి పేపర్ చదువుతూ ఉంటే కూతురు తన రూమ్లో నుంచి బ్యాగ్ తీసుకొని తండ్రి ఉన్నా కూడా తండ్రిని పట్టించుకోకుండా వాళ్ళ అమ్మను పిలిచి, అమ్మ నేను డ్రై వాష్కి వెళ్ళి వస్తాను, నా బట్టలు తీసుకొని, బట్టలు కొంచెం మురిగి పట్టినాయంటే సరే అమ్మ వెళ్ళరా అని చెప్పంటే తల్లికి చెప్పుకుంటా బయటికి వెళ్ళిపోయింది. తండ్రి చూస్తూనే ఉన్నాడు కానీ తండ్రిని పట్టించుకోవాలా, వెళ్ళిపోయింది. సరేలే అనుకున్నాడు తండ్రి, మరలా యథావిధిగా పేపర్ చదువుతూ ఉన్నాడు. కూతురు బయటికి వెళ్ళి 10 నిమిషాలు అవుతుంది, రావట్ల, అరగంట అయింది రావట్ల, గంట అయింది రావట్ల, గంటన్నర అయింది రావట్ల. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డ్రై వాష్ షాపు పక్కనే 10 నిమిషాల్లో వెళ్ళొచ్చే అంత డిస్టెన్స్. గంటన్నర అయింది, 2 గంటలు అయింది రావట్ల. ఇంతలోకి తండ్రి తన భార్యను పిలిచాడు, అమ్మాయి బయటకు వెళ్ళి 2 గంటలు అవుతుంది, ఇంకా రాలేదు, డ్రై వాష్కి వెళ్ళిందని చెప్పావు కదా, ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో చూడని చెప్పని ముందు కొడుకుని ఆ డ్రై వాష్ షాప్ దగ్గరికి వెళ్ళరమ్మంటారు. తను వెళ్ళొస్తాడు. వెళ్ళి అంకుల్ ఇక్కడ మా అక్క షాప్కి బట్టలు ఇవ్వడానికి వచ్చింది, డ్రై వాష్కి అని చెప్పి వచ్చిందా అంటే, రాలేదు నాన్న, అసలు ఇక్కడికి రాలేదు, మీ అక్క రాలేదు,
అంటే నిజమైన అంకుల్ అంటే రాలేదమ్మా అని. వెంటనే ఇంటికి వెళ్ళి అక్క రాలేదంట డాడీ అని చెప్పి తండ్రితో చెప్తాడు. వెంటనే తండ్రి తన మొబైల్ తీసుకొని ఆ బంధువులకి అంటే ఫస్ట్ ఆ కూతురికి ఫోన్ చేస్తాడు. కూతురు నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వెంటనే తన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేస్తారు. నాకు తెలియదు అంకుల్, నాకు తెలియదు అంకుల్, మా దగ్గరికి రాలేదు అంకుల్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తారు. వాళ్ళ బంధువులకి చేస్తారు అక్కడికి వచ్చిందేమోనని. లేదు, మరి ఏమైపోయినట్టు అని చెప్పి వాళ్ళంతా చెమటలు పట్టేసేసి కంగారు పట్టేసేసి ఆ రూమ్లోకి వెళ్ళి ఏదైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అని ఇద్దాము, అమ్మాయి ఫోటో పట్టుకురా అని భార్య అంటే ఆ గదిలోకి కూతురి గదిలోకి తండ్రి వెళ్తాడు. వెళ్తే అక్కడ టేబుల్ మీద ఒక ఫోటో కనపడుతుంది. ఆ ఫోటో చూసి షాక్ అవుతాడు తండ్రి. ఆ ఫోటో చూడంగానే ఆ అమ్మాయి ప్రేమించిన వాడిగా అర్థమవుతుంది. వెంటనే ఆ ఫోటో చూడగానే ఫోటో కిందే ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ తీసి చదువుతాడు. నాన్న, నన్ను క్షమించండి, నేను ఒక అబ్బాయితో దాదాపుగా 6-7 నెలల నుంచి లవ్లో ఉన్నాను. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మేమిద్దరం కలిసి బ్రతకాలనుకుంటున్నాం. మా నిర్ణయాలు మావి, మా జీవితాలు మావి. దయచేసి మీరు మా కోసం వెతకొద్దు. ఒకవేళ మీకు చెప్పినా మీరు అర్థం చేసుకోరని ఈ మధ్య కాలంలో కూతురులనే తండ్రులు చంపేస్తున్నారు, దారుణంగా హత్యలు చేస్తున్నారు, పరువు హత్యలు చేస్తున్నారు. అదే కోణంలో మీరు కూడా ఉన్నారని నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను మీకు చెప్పకుండా నా జీవితాన్ని నేను చూసుకుంటున్నాను. ఇంతకాలం మీరు నన్ను చదివించారు. ఇక నుంచి నేను అతన్నే పెళ్లి చేసుకొని అతనితో నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. మీకు చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు కాబట్టి మీకు నేను చెప్పలేకపోతున్నాను. అందుకే నా జీవితాన్ని, నా కెరియర్ నేనే చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. నేను అతనితో వెళ్ళిపోతున్నాను, అతను పెళ్లి చేసుకుంటాను. దయచేసి నేను బాగుండాలని మీరు అనుకుంటే మీరు నా కోసం వెతకొద్దు. నేను ఎక్కడున్నా బాగుంటాను. మీరు బాగుండాలని మీరు కోరుకుంటే, నేను బాగుండాలని మీరు కోరుకుంటే నన్ను, నా పరువుని బజారుకి ఎచ్చొద్దు. నేను లేచిపోయానని చెప్పి ఇట్లాంటి అట్లా మాట్లాడొద్దు. నేను హ్యాపీగా ఎక్కడున్నా సంతోషంగా ఉంటానని అనుకోండి అని చెప్పి ఆ తల్లి లెటర్ రాసి వెళ్ళిపోతుంది. తండ్రి ఆ లెటర్ చూసి చాలా బాధపడతాడు, కన్నీళ్లు పెట్టుకుంటాడు, ఏడుస్తాడు, దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. నా కూతుర్ని నేను ఎంత గారాభంగా పెంచాను, కనీసం మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా ఎలా వెళ్ళిపోయింది. తను ఏది అడిగినా మేము కాదనకుండా చేశాము, చాలా కష్టపడి ఫీజులు కట్టాము, తను అనుకున్నటువంటి చేశాము, మంచి బట్టలు కొనిచ్చాం, ఏది అడిగినా కాదనలేదు. అలాంటిది నేను నా కూతుర్ని ఎలా చంపుకుంటాను? ఒక మాట నాతో చెప్తే నా కూతురు ఇష్టాన్ని నేను ఎందుకు కాదంటాను? మాతో చెప్పాలి కదా. చెప్పకుండా తను ఈ రకంగా ప్రతి తండ్రి చేసినట్లు నన్ను కూడా అలా చూసుకుంది. నేను ఇంతకాలం చూసుకున్న దానికి, ఇంత ప్రేమించాను నా కూతుర్ని, నన్ను అర్థం చేసుకుంది ఇదేనా అని బాధపడతాడు ఆ తండ్రి. బాధపడిన తర్వాత అప్పటికి ఇరుగు పొరుగు వాళ్ళకి ఇంకా కూతురు కనపడిపోయేసరికి ఆరా వస్తుంది కదా, ఏది మీ కూతురు ఏదని అడుగుతారు కదా. వీళ్ళు బయటికి వెళ్ళినా ఏంటి రావు గారు మీకు మీ కూతురు కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళిందని అడుగుతారు కదా. ఆ సూటిపోటి మాటలు అంటే అర్థమైపోయింది కూతురు లేచిపోయింది, ఎవరితోనూ తల్లిదండ్రులు కాదని అందరికి అర్థమైపోయింది ఇరుగు పొరుగు వాళ్ళు. ఇంకా మన ఇంట్లో ఏదైనా జరిగితే చుట్టుపక్కల వాళ్ళు పిన్నాం అని పిలిచి మీ కూతురు వెళ్ళిపోయిందంటగా అని అడుగుతారు చూసారా. ఆ మాటలు ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళు, ఆ కుటుంబం లోపల మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయి ఆయన, ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? కూతురుని ఇరుగు పొరుగు వారు, ఆ వీధి సందుల్లో వాళ్ళు లేచిపోయిందంట, పలానా వాళ్ళ పిల్ల లేచిపోయిందంట అనే మాటలు తట్టుకోలేని తండ్రి బాధపడి ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఆ నిర్ణయం చెప్తే అసలు మనంతా చాలా ఫీల్ అవుతాం. ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి నిర్ణయాలు ఏ తండ్రి తీసుకుంటాడు. కూతురి కోసం, కూతురి భవిష్యత్తు కోసం, కూతురి కెరీర్ స్పాయిల్ అవ్వకుండా ఉండడం కోసం, కూతురు లేచిపోయింది, పలానా వాడితో లేచిపోయిందని అనుకుంటున్నా కూడా తన పరువును కాపాడాలని, తన భవిష్యత్తును కాపాడాలని, తన కెరియర్ని కాపాడాలని చెప్పి ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆ తండ్రి. ఏ నిర్ణయమో తెలుసా? రూమ్లోకి వెళ్ళిపోయి ఒక లెటర్ రాసి, ఏం లెటరో తెలుసా? నాన్న, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? నీకోసం నా రెక్కలు ముక్కలు చేసి ఎంతో డబ్బులు కూడబెట్టి ఉన్నత చదువులు చదివించాలని నిన్ను ఈ స్థాయి వరకు చదివించాను. దాని వెనక నా కష్టం ఎంతో ఉంది. మా యొక్క ఆనందాలను కూడా పక్కన పెట్టేసేసి మీకోసం, మీ భవిష్యత్తు కోసం మేము ఎంతో ప్రయాసపడ్డాం, ఎంతో కష్టపడ్డాం. నిన్ను చదివించడానికి, ఒక స్థాయిలో నిలబెడటానికి, నీ కాలేజ్ ఫీజులు కట్టడం కోసం ఎన్ని అప్పులు చేశామో ఆ అప్పులు తీర్చడం కోసం మేము పడినటువంటి బాధలు నేను చెప్పలేము. అయినా కూడా నీ ఇష్టాన్ని ప్రకారం నువ్వు వెళ్ళిపోయావు, నేను కాదనట్లేదు. ఒక మాట నాతో షేర్ చేసుకుంటే నేనే దగ్గరుండి పెళ్లి చేసేవాడిని కదా. అది చెప్పకపోగా నన్ను సమాజంలో అంటే నేను కషాయి వాళ్ళలాగా, దుర్మార్గుల్లాగా, నీ తండ్రిని ఇన్నేళ్లు నిన్ను కని పెంచి 23 ఏళ్ళు నీకు లైఫ్లో నువ్వు అడిగింది ప్రతిదీ ఇచ్చినటువంటి తండ్రి మనసును నువ్వు అర్థం చేసుకోలేకపోయావు బుజ్జి. నేను చాలా బాధపడుతున్నాను. నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? ఈ డాడీని, ఈ నాన్నని అర్థం చేసుకుంది ఇదేనా అని చెప్పి ఆయన ఎంతో దుఃఖంతో బాధపడి
నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు లేచిపోయావు అనే మాట నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకనే నీ కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ కెరియర్ కోసం, నీ కెరియర్ స్పాయిల్ అవ్వకుండా ఉండటం కోసం నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. ఆ నిర్ణయం వచ్చేసరికి నువ్వు మరలా తిరిగి వస్తావనే నమ్మకం నాకుంది. ఆ వచ్చిన రోజు నీకు నేను ఉండను, కానీ నీ కెరియర్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాంటి నిర్ణయాన్ని నేను తీసుకొని నేను చనిపోయి కూడా మరలా నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంటానని చెప్పి సూసైడ్ చేసుకుంటాడు తండ్రి. సూసైడ్ చేసుకొని ఆ లెటర్లోనే ఆయన రాస్తాడు, నా కూతురి పైన, నా కడుపును పుట్టినటువంటి కూతురి పైనే నేను లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాను, సెక్సువల్గా హెరాస్మెంట్ ఎక్కువ చేస్తున్నాను, కాబట్టి అది బయట వాళ్ళతో తన పట్ల ఈ మధ్య నేను వేధింపులు ఇంకా ఎక్కువ చేస్తున్నాను, కాబట్టి బయటకి ఎక్కడైతే చెప్తుందో తన తల్లికి, నా భార్యకి చెప్తుందేమో, లేకపోతే నా కొడుకు చెప్తుందేమో, నా బంధువులకు చెప్తుందేమో అని భయపడి నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను, నేనే సూసైడ్ చేసుకుంటున్నాను, మరలా బయటకు తెలిస్తే నా పరువు ఏమైపోవాలని చెప్పి భయపడి నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి, అసలు మనం వర్ణించలేము, మనం ఎక్స్పెక్ట్ చేయలేని ఆ యొక్క బాధని, ఆ నిందని ఆయన, అంటే ఏ సమాజంలో కూడా తండ్రులు కూతురు మీద లైంగిక వేధింపులు, సెక్సువల్ హెరాస్మెంట్ అనేది ఎక్కడో వింటాం, చాలా తక్కువ. అయినా కూడా కూతురి జీవితం కోసం, కూతురి భవిష్యత్తు కోసం అంత నిర్ణయాన్ని తీసుకుని అంత పెద్ద నిందని తన మీద వేసుకున్నాడు తండ్రి. మీకు అర్థమవుతుందా తండ్రి యొక్క గొప్పతనం, తండ్రి యొక్క విలువ, తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంటుందో కూతురుల పైన, కొడుకుల పైన? అంత నిందని ఎవరైనా వేసుకుంటారండి? కూతురి పైన లైంగిక వేధింపులు, లైంగిక దాడి, సెక్సువల్ హెరాస్మెంట్ అనే ఒక వర్డ్, అసలు ఆ మాటలు ఎలా ఉంటాయండి? అంటే కూతురి భవిష్యత్తు కోసం, కూతురి కెరియర్ కోసం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఆ తండ్రి మనసు ఎంత బాధపడి ఉంటుందో చూసారా మీరు? ఎంత బాధపడితే కూతురు వెళ్ళిపోయినా కూడా వదిలిపెట్టకుండా వెళ్ళిపోయిందిలే, మమ్మల్ని కాదనింది, దాని బతుకుతుంది, మా కూతురు చచ్చిపోయింది అనుకోకుండా ఆయన మరలా కూతురు సంతోషం కోసం, కూతురు భవిష్యత్తు కోసం అంత పెద్ద గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడు కూతురు కోసం. ఆత్మహత్య చేసుకున్నాడు, ఓకే, కర్మకాండాలు అన్నీ అయిపోతాయి. ఆ లెటర్ కూతురు రూమ్లోనే ఆ తండ్రి పెడతాడు. ఈలోపు కొంతకాలానికి కూతురు వెనక తిరిగి వస్తుంది, ఆటో దిగుతుంది, ఇంటి ముందుకు వచ్చేది బ్యాగ్ పట్టుకుని, ఎలా అయితే వెళ్ళిందో ఆ బ్యాగ్ తీసుకుని వస్తుంది. కొడుకు ఆటోలో చూసి అమ్మ అక్క వచ్చింది అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తాడు, బ్యాగ్ తీసుకుంటాడు, లోపలికి వస్తాడు. తల్లి ఆ కూతురుని పట్టుకుని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తుంది, పెద్దగా ఏడుస్తుంది ఆ తల్లి. కూతురు కూడా తల్లిని పట్టుకొని చాలా కాలానికి నా తల్లిని చూశానని ఏడుస్తుంది. తమ్ముడిని పట్టుకొని ఏడుస్తుంది. తమ్ముడు కూడా గట్టిగా అక్కను పట్టుకొని ఏడుస్తాడు. ఈలోపు అంటే అందరూ కనపడుతున్నారు, తల్లి కనపడుతుంది, తమ్ముడు కనపడుతుంది, తండ్రి ఎక్కడ అని వెతుకుతుంది. ఇట్లా వాళ్ళని హగ్ చేసుకుని ఏడుస్తూనే తండ్రి కోసం చూస్తూ ఉంటుంది ఈ కూతురు. తండ్రి కనపడ్డం. ఇంతలోకి తన తల్లితో, ఏంటమ్మా నాన్నగారు ఎక్కడ, నాన్నగారు కనపడలేదు అని అంటే, ఇంకెక్కడ ఆ దుర్మార్గుడి గురించి నా దగ్గర చెప్పమాకు, అది ఆ గోడ మీద ఉన్నాడు చూడు, ఫోటో వేసి ఆడ తెచ్చాడు చూడు అని చెప్పి ఆ తల్లి అంటది. అనగానే కూతురు గోడకెళ్ళి ఇలా చూస్తుంది, ఆ ఫోటోకి దండేసి ఉంటది. అంటే ఆల్రెడీ ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు ఏంటి అనేది ఆ కూతురికి అర్థం కాదు. చనిపోయాడు కాబట్టి ఆ ఫీల్తో నా తండ్రి చనిపోయాడు అని బాధతో ఏడుస్తుంది, చనిపోయాడని. దాని వెనక కారణం ఈ కూతురికి తెలియదు. తల్లి మాత్రం కట్టుకున్న భర్తని దుర్మార్గుల్లాగా చూస్తుంది. దుర్మార్గుల్లాగానే కూతురు దగ్గర చెప్తుంది, ఇలాంటి దారుణమైనటువంటి పని చేశాడు నీ మీద అని చెప్పి ఆ భర్తని అసహించుకుంటది. కానీ ఒరిజినల్గా అసలు విషయం తెలియదు, తండ్రి ఎందుకు చేశాడు అనేది తెలియదు. లోపలికి వెళ్తుంది రూమ్లోకి వెళ్ళిన తర్వాత తండ్రి చనిపోయాడని బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తుంది. అది కొంతవరకు అలా ఏడ్చి లేచి ఆ టేబుల్ దగ్గరికి వస్తే ఒక లెటర్ కనపడుతుంది. ఆ లెటర్ చదువుతుంది ఆ కూతురు. ఆ లెటర్ చూసిన తర్వాత అందులో తండ్రి ఈ రకంగా ఇందాక చెప్పినట్టు, నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు నాన్న, నీ కోసం నేను నా జీవితాన్నే త్యాగం చేశాను, నీ కష్టం తెలియకుండా నేను కష్టపడి నిన్ను ఉన్నత చదువులు చదివించాను. ఏదో 2 నెలలు 3 నెలల కిందట పరిచయమైనటువంటి ఒక వ్యక్తి కోసం 23-24 సంవత్సరాలు కని పెంచి నీ ఆలనా పాలన చూసి నీ ప్రతి విషయంలో నేను అండగా ఉండి తండ్రి చేయాల్సినటువంటి ప్రతి బాధ్యతను నేను తీర్చినందుకు నువ్వు నన్ను కషాయివాడిలాగా చూసావు. నువ్వు నన్ను కషాయివాడిలా దుర్మార్గుడిలాగా చూసావు. నేను అర్థం చేసుకోనమ్మా, ఇరుగు పొరుగు వాళ్ళు నీ కూతురు లేచిపోయింది, పలానా వాళ్ళ కూతురు లేచిపోయింది అంటే ఆ మాటలు నేను తట్టుకోలేకపోయాను. అదేదో నువ్వే నేను పలానా వ్యక్తిని ప్రేమించానని అమ్మతో నాతో చెప్తే మేమిద్దరం కూర్చొని ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి నేనే దగ్గరుండి పెళ్లి చేసేవాడిని, ఘనంగా పెళ్లి చేసేవాడిని. నా కూతురు ఇష్టపడింది, నా కూతురు ఎటువంటి తప్పు చేయదు, నా కూతురు ఒక నిర్ణయం తీసుకుందంటే అది మంచి నిర్ణయమే, తను ఏం చేసినా మంచిగానే ఉంటుంది అని నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు ఆ నమ్మకాన్ని ఎందుకు ఇవ్వలేకపోయావు? నువ్వు ఒక మాట చెప్తే నేను ఎందుకు ఒప్పుకున్నాను ఎందుకు అనుకున్నావు? పైగా ఇన్నాళ్ళు నిన్ను కనీ పెంచుకున్నట్టు నా కడుపును పుట్టినటువంటి నిన్ను నేను ఎట్లా చంపుకుంటాను తల్లి? ఎలా నువ్వు అనుకున్నావు?
చాలా పెద్ద మిస్టేక్ చేసావు. ఈ లెటర్ నువ్వు వచ్చేసరికి నేను ఉన్నానని నాకు తెలుసు. ఈ లెటర్ నువ్వు చదివే టైంకి నేను ఉన్నానని నాకు తెలుసు. అయినా నువ్వు ఏదో ఒక రోజు మరలా అమ్మని తమ్ముడిని కలుసుకుంటావు అని చెప్పి నాకు నమ్మకం ఉంది. నీ తప్పు నువ్వు తెలుసుకొని తిరిగి మన కుటుంబానికి వచ్చేస్తావు, మన ఇంటికి వచ్చేస్తావు అని నమ్మకం నాకు ఉంది. నువ్వు తిరిగి వచ్చే టైంకి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అనే కారణం, ఈ కారణం అనేది ప్రజల్లో ఉంటుంది. కూతురి పైన తండ్రి వేధిస్తున్నాడంట అనే మాట మాత్రమే ఉంటుంది. అప్పటికి నేను ఉండను, ఎవడైనా అనుకున్నా నేను ఉండను కాబట్టి, అవి నేను వినను కూడా కాబట్టి, ఎందుకంటే భూమి మీద నేను లేను కాబట్టి, నేను వినను కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. నువ్వు క్షేమంగా మరలా నీ ఇంటికి తిరిగి వచ్చే టైంకి ప్రజలు నిన్ను చూసినా కూడా అయ్యో పాపం తండ్రి పలానా తండ్రి ఇట్లా చేశాడంట అని నిన్ను గౌరవంగానే చూస్తారు తప్ప, నీ భవిష్యత్తుని ఇంకా పెంచేలాగే ఉంటుంది తప్ప నీ కెరియర్, నీ పరువుని పోగొట్టేలాగా ఉండదు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఇంటికి రావచ్చు, మరలా హ్యాపీగా నీ కెరియర్ను మంచిగా చూసుకోవచ్చు. కాబట్టి ఆ నిందని నేనే వేసుకున్నాను. నీ పరువు కాపాడటం కోసం నువ్వు లేచిపోయి ఉన్న సంగతి ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిసిన ఆ నింద మాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి, మనదే గౌరవం కలిగిన కుటుంబం కాబట్టి ఇంత నిర్ణయాన్ని తీసుకున్నాను. ఏదేమైనా కూడా ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంటుంది. అమ్మకి తెలియదు, అమ్మకి నాన్నకి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అనేది తెలియదు. నువ్వు పలానా వ్యక్తితో వెళ్ళిపోయావు అన్న సంగతి నాకు మాత్రమే తెలుసు, అమ్మకి తమ్ముడికి తెలియదు. కానీ అమ్మకి తమ్ముడికి తెలిసిన విషయం నేను నిన్ను లైంగికంగా వేధిస్తున్నట్టు. కాబట్టి వాళ్ళు నేను తప్పుగా అనుకున్నా ఏం పర్లేదు, పైనుండి మిమ్మల్ని బ్లెస్ చేస్తూనే ఉంటాను, అమ్మను చూస్తూనే ఉంటాను, తమ్ముడిని కూడా చూస్తూనే ఉంటాను. తమ్ముడి బాధ్యత నీదే. ఇప్పటి వరకు జరిగిపోయిందంతా ఒక పీడకల అనుకో. ఇప్పుడు నువ్వు చదవాల్సినటువంటి చదువు ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టు అని చెప్పి తండ్రి ఆ లెటర్లో తన బాధ, తన యొక్క మా అభిప్రాయాలు మొత్తం తెలియపరుస్తాడు. ఆ లెటర్ చదివినటువంటి కూతురు ఇంకా పెద్ద పెద్ద కేకలు పెడుతూ ఏడుస్తుంది, ఏడుస్తూ ఉంటుంది. అప్పటికి తండ్రి లేడు. ఇంకా ఎంత ఏడ్చినా తన తప్పుతోని తెలుసుకొని ఇంటికి వచ్చినా తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి తండ్రి ప్రేమ అంత గొప్పది, తండ్రి ప్రేమ అంత విలువైనది. తండ్రులు చేసే త్యాగాలు ఈ భూమి మీద ఎవరూ చేయలేరు. క్షణికావేశంలో ఫలానా వాడిని ప్రేమించి లేచిపోవటం ఇవన్నీ చేస్తున్నారు. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారు అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అబ్జర్వేషన్ చేయండి. ఒకవేళ నిజంగా మీకు అంత ప్రేమించాలి అనే ఆలోచన వచ్చుంటే వాడి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి, వాడు ఎలాంటి వాడు తెలుసుకోండి, వాడి తల్లిదండ్రులు ఎలాంటి వాడు తెలుసుకోండి. మోసపోవద్దు. ప్రేమ పేరుతో ఈరోజు అనేక హత్యలు జరుగుతున్నాయి, ప్రేమ పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి, ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకొని హత్యలు చేస్తున్నారు. ఎందుకంటే అంతా మీరు నిజంగా ప్రేమించాలనే ఆలోచన వచ్చుంటే ఒక మంచి అబ్బాయి దొరికాడు అనుకోండి, ఆఫీసుల్లోనో లేకపోతే కాలేజెస్లోనో, మీరు పనిచేసే ఆఫీసుల్లోనో ఎక్కడో చోట మీకు ప్రేమ కలిగింది, ప్రేమించాలి అనే ఆలోచన వచ్చింది అనుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఆ కుర్రాడు ఎలాంటి వాడు గమనించండి. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ రండి, అండర్స్టాండింగ్ వచ్చి పెద్దలతో మాట్లాడుకోండి, పెద్దలను ఒప్పించండి. కలిసి బ్రతుకుతాం అనే నమ్మకం మీలో ఉంటే పెద్దలను ఒప్పించండి. మీ కెరియర్ మీద ఫోకస్ ఉందా, ఒక క్లారిటీకి రండి. ఏం చేయాలనుకుంటున్నాం, ఎలా గెటన్ అవ్వాలనుకుంటున్నాం, ఇవన్నీ క్లారిటీకి రండి. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోండి, హ్యాపీగా బ్రతకండి. అంతేగాని 24-25 ఏళ్ళు కని పెంచినటువంటి తల్లిదండ్రుల కుటుంబాల వెనక పరువులు ఉంటాయి, మర్యాదలు ఉంటాయి. ఆ తల్లిదండ్రుల యొక్క కుటుంబాలకు ఇంకా బంధువులు ఉంటారు, వాళ్ళకి పరువు ఉంటుంది. ఇవన్నీ ఆలోచన చేయండి మీరు ఏదైనా పని చేసేటప్పుడు. అర్థమైందా? మీ ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకొని నాకు అబ్బాయే కావాలి, 3-4 నెలల కిందట లేకపోతే ఒక 5 నెలలు, ఒక సంవత్సరం కిందట పరిచయం అయిన వాళ్ళ కోసం ఈ రోజు కొన్ని సంఘటనలను చూస్తుంటే తల్లిదండ్రులను కూడా చీ కొడుతున్నారు. తల్లిదండ్రులను కూడా ఏది ఒక సంవత్సరం కిందట పరిచయమైనటువంటి తన ప్రేమికుడు ఎవడైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళ కోసం తల్లిదండ్రుల్ని, కుటుంబాలను కూడా పోలీస్ స్టేషన్ బజార్లోకి లాగి తల్లిదండ్రులు కూడా చీకొట్టే పరిస్థితులు ఈనాటి రోజుల్లో చాలా మంది అమ్మాయిలు చేస్తున్నారు. కాబట్టి ప్రేమించడం తప్పనట్ల, ప్రేమించడం తప్పనట్ల. ప్రేమ అనేది చాలా విలువైంది, అది కూడా చాలా గొప్ప ప్యూర్ అన్నమాట ప్రేమ అనేది. అది తండ్రుల ప్రేమ అవ్వచ్చు, అన్నదమ్ముల ప్రేమ అవ్వచ్చు, స్నేహితుల ప్రేమ అవ్వచ్చు, లేకపోతే ప్రేమించిన అమ్మాయి ప్రేమ అవ్వచ్చు. ఇంకా అనేక ప్రేమ అంటే ఒక లవ్ అనే ఇది ఇద్దరు స్త్రీలు, అదే ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవటం అదే కాదు. ప్రేమ అనేది ప్రతి ఒక్క బంధంలో ఉంటది. అన్నదమ్ముల బంధం, తల్లిదండ్రుల బంధం, అన్నా చెల్లెళ్ళ బంధం, మంచి స్నేహితుల మధ్య ఉన్నది అంత ప్యూర్ లవ్వేనండి. సో కాబట్టి నేను చెప్పే ఇదేంటంటే నాకు ఎందుకో చెప్పాలనిపించింది. ఈనాటి జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులను చూసి కూడా అమ్మాయిలు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మీ కెరియర్ మీద ఫోకస్ పెట్టండి, మీ డ్రీమ్ ఏంటో తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి గోల్ ఉండాలి, అది నాకైనా సరే, నాకు ఏమవ్వాలి, నా గోల్ ఏంటని నాకు క్లారిటీ ఉంది. కాబట్టి నేను చాలా కష్టపడుతున్నా. ఎంత కష్టపడుతున్నానంటే కొన్నిసార్లు ఓవర్గా కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా. సో మీకు కూడా మీ కెరియర్ ఏంటి అనేది ఫోకస్ పెట్టండి, మీకు క్లారిటీ తెచ్చుకోండి. ఆ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మీరు ఏమవ్వాలనుకుంటున్నారు ఏంటి అనేది
మీకు అర్థమైతే ఆటోమేటిక్గా మీ కెరియర్ మీ చేతుల్లోనే ఉంటుంది. ఏ కుటుంబాలు కూడా రోడ్డు మీదకి రావు, పోలీస్ స్టేషన్ బజార్లోకి ఎక్కరు, పరువు మర్యాదలు కూడా మీరే కాపాడిన వాళ్ళు అవుతారు. సో ప్రేమించడం తప్పు కాదు. ఆ ప్రేమించిన తర్వాత జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ప్రేమించిన తర్వాత ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఈ రెండు కుటుంబాలు ఇబ్బంది పడకుండా, రెండు కుటుంబాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కకుండా జాగ్రత్తలు తీసుకొని, మీరు ఏ అబ్బాయి చేతిలో మోసపోకుండా, హత్య కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ, నమ్మి మీరు బయటికి వెళ్తున్నారు అబ్బాయిలతో, వాళ్ళు తాగేసేసి ఇష్టం వచ్చినట్టుగా అత్యాచారాలు చేస్తున్నారు, వాళ్ళ గ్యాంగ్తో కూడా మీ మీద రేపులు చేస్తున్నారు. కాబట్టి మీ కెరియర్ స్పాయిల్ చేసుకోవద్దని చెప్పి మా శశి టీవీ ద్వారా ఇదొక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాను. మంచి నాన్న పాట కూడా పాడాను. ఇంకా నాన్న పాటలు చాలా ఉన్నాయి, ఇంకా టైం లేదులే, ఆల్రెడీ అరగంట సేపు దీని గురించి మాట్లాడాను. ఈ వీడియో పూర్తిగా చూస్తారనే హోప్ అయితే నాకుంది. చూసిన తర్వాత తల్లిదండ్రులు అవ్వచ్చు, కుమార్తెలు అవ్వచ్చు, కొడుకులు అవ్వచ్చు, లేకపోతే మంచి మనసు ఉన్నటువంటి మనుషులు ఎవరైనా సరే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కూడా కామెంట్లు పెట్టకపోతే ఇంక నేను చేసేది ఏం లేదు. ఎందుకంటే ఏ వీడియోకైనా గలీజ్ కామెంట్లు పెడతారు కాబట్టి ఈ వీడియోకి మీరు ఎంతమంది కామెంట్లు పెడుతున్నారో నేను క్లియర్గా ప్రతి కామెంట్ నేను చదువుతాను. కుదిరితే రిప్లై కూడా నేనే ఇస్తాను. ఎందుకంటే ఈ సమాజానికి పనికొచ్చేటువంటి వీడియో, పనికిరాని వీడియో అయితే నేను కూడా అడిగేవాడిని కాదు, పనికొచ్చే వీడియో కాబట్టి, అందరినీ ఆలోచింపజేసే వీడియో కాబట్టి మీ యొక్క కామెంట్ని, మీ యొక్క అభిప్రాయాలని నేను తెలుసుకోవాలనే చిన్న ఆశ అయితే నాలో ఉంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తారో వాళ్ళందరూ చూసిన తర్వాత ఏదో ఒక కామెంట్ పెట్టండి, మీరు ఏమో ఫీల్ అవుతున్నారో. సో ధన్యవాదాలు, థ్యాంక్ యూ అండి.